హలో, మై నేమ్ ఇస్ రాజ్. వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు తెలుగు. కుట్రం పురిందవన్ 7 ఎపిసోడ్స్ తో సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. కుట్రం పురిందవన్ అంటే నేరం చేసిన వ్యక్తి లేదా ఇంగ్లీష్ లో ద గిల్టీ వన్ అనే మీనింగ్ వస్తుంది. ఈ వెబ్ సిరీస్ తమిళ లాంగ్వేజ్ లో డైరెక్ట్ చేయడం జరిగింది. దాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారండి సోనీ లివ్ లో. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చి, ఒక విలేజ్ లో ప్రతి సంవత్సరం జరిగే జాతర సమయంలో 12 నుంచి 13 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు తప్పిపోవడం అనేది జరుగుతుందండి. అలా ఇప్పటి వరకు ముగ్గురు అనేది తప్పిపోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చిన జాతరలో మెర్సీ అనే అమ్మాయి తప్పిపోవడం జరుగుతుంది. ఈ మెర్సీ అనే అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు? ఆ అమ్మాయి తప్పిపోయిందా, లేకపోతే కిడ్నాప్ చేశారా, లేదా ఆ అమ్మాయి బతుకుందా లేదా చంపేశారా అన్న విషయం మీద స్టోరీ అనేది జరుగుతుందండి. ఇలా ఈ అమ్మాయికి ఏం జరిగింది అని తెలుసుకునే క్రమంలోనే స్టోరీ మొత్తం నడుస్తుంది. స్టార్టింగ్ ఎపిసోడ్ లో అమ్మాయికి ఏం జరిగింది అని చూపిస్తారు. మిగతా ఎపిసోడ్స్ లో అమ్మాయికి ఏం జరిగింది అనేది చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. టోటల్ గా ఈ వెబ్ సిరీస్ లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి. కానీ 7 ఎపిసోడ్స్ ని 5 కింద కన్వర్ట్ చేసి ఉంటే స్టోరీ ఇంకా గ్రిప్పింగ్ గా ఎంగేజింగ్ గా ఉండేది. ఈ వెబ్ సిరీస్ స్టోరీని మనం ఇంతకు ముందు చూసినట్టే ఫీల్ అవుతామండి. ఎందుకంటే కిష్కింద కాండం అనే మూవీ సేమ్ స్టోరీ దీనిలాగే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మన స్టోరీని మనం ఇంతకు ముందు ఎక్కడో చూసాం అన్న ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ అనేది బాగుంటుందండి. తర్వాత సెకండ్ ఎపిసోడ్, మళ్ళీ థర్డ్ ఫోర్త్ వచ్చేసరికి కొంచెం నార్మల్ గానే ఉంటుంది. అలాగే 5th ఎపిసోడ్ నుంచి మళ్ళీ 7th ఎపిసోడ్ వరకు కూడా ఎంగేజింగ్ గా, అంటే కొంచెం స్టోరీ అనేది గ్రిప్పింగ్ గా వెళ్తుందండి. 7th ఎపిసోడ్ వచ్చేసరికి ఈ వెబ్ సిరీస్ ఎండింగ్. ఈ 7th ఎపిసోడ్ లోనే అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ గానీ ఏమీ లేదు. కానీ వేరే వాళ్ళతో పిల్లల్ని కండం అనేది మాత్రం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గమనించగలరు. కానీ ఓవరాల్ గా మూవీలో అయితే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదండి. సెన్సిటివ్ వర్డ్స్ కూడా ఎక్కడ యూజ్ చేయడం అనేది జరగలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అయితే ఈ వెబ్ సిరీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. సీన్స్ తగ్గట్టు బాగా ఇచ్చారు. అలాగే డైరెక్షన్ కూడా బాగుందండి. కానీ 7 ఎపిసోడ్స్ కాకుండా 5 ఎపిసోడ్స్ తో ఫినిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో చూసిన క్యారెక్టర్స్ అన్ని బాగా చేశారండి. ఈ వెబ్ సిరీస్ లో ఒక డ్రైవర్ గా పనిచేసే ఒక ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. అలాగే పశుపతి గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగిందండి. ఆయన క్యారెక్టరైజేషన్ అలాగే ఆయన యాక్టింగ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. అలాగే తన వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ తల్లి క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే మిగతా కాస్ట్ అంతా బాగానే చేశారండి. అలాగే పోలీస్ స్టేషన్ లోని కింద స్థాయి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, పై స్థాయి వాళ్ళు అనేది కూడా చూపించడం జరుగుతుందండి. అది చాలా న్యాచురల్ గా ఉండడం అనేది జరుగుతుంది. స్టోరీ విషయానికి వస్తే చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లారండి. ట్విస్ట్లు వచ్చేసరికి బాగుంటుంది. ఒక సర్టెన్ టైంలో మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఈయన చేసి ఉంటాడేమో అనుకుంటాం, కానీ సెకండ్ ఎపిసోడ్ లో ఇంకొకరిని చూపిస్తారు. అలాగా లాస్ట్ కి 7th ఎపిసోడ్ వచ్చే వరకు కూడా కొంచెం ఓకే, ఇతనే చేసి ఉంటాడేమో అనుకుంటాం. 7th ఎపిసోడ్ లో ఎవరు చేశారు అనే విషయాన్ని చూపించడం జరిగిందండి. ఫైనల్ గా మూవీ ఎవరికి నచ్చుతుందంటే, ఎవరైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూడడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఈ సిరీస్ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి. సిరీస్ నియర్లీ 4.5 hours ఉండడం జరుగుతుందండి. ఇంత టైం నేను స్పెండ్ చేసి ఓవరాల్ గా వెబ్ సిరీస్ మొత్తం చూడగలను అనుకుంటే స్టోరీ మీకు బాగా కనెక్ట్ అవుతుందండి. లేదు నేను స్కిప్ చూస్తానంటే మీకు అంత కనెక్ట్ అనేది అవ్వడం జరగదు. ఎంగేజింగ్ పాయింట్లు కొన్ని అనేది మిస్ అవుతారు. సో దానివల్ల బోరింగ్ గా ఫీల్ అవుతారు. ఎవరైతే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నచ్చుతో వాళ్ళు దీన్ని స్కిప్ చేయడం అనేది బెస్ట్ అండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేనండి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.